పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం అందరము కలిసి చదువుతాం. 22, 23 అందరము కలిసి చదువుతాం. దయచేసి 21 నుంచి చదువుతామండి. 3వ అధ్యాయము 21 నుంచి చదువుతాం. ప్రియులారా, మన హృదయం మన ఎంతో దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారమవుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలనది. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దైవానికి వందనాలు. మీ యొక్క పాసంలో మీ పాదాలు పడితే మా హృదయాలు కుమ్మరించి ప్రార్థించడం చదువుచుండగా అల్పుడను ఐక్యుడను అపాత్రుడను నేను సందులో నిలబడుచుండగా నన్ను మీ యొక్క శిలుచాలను మరుగుపరచండి. మీ యొక్క ఆత్మ ద్వారా దర్శించండి. మీ యొక్క మెల్లని స్వరం ఆత్మ మాకు వినిపించండి. నిన్న వాక్యాన్ని బట్టి ఏ విధంగా మేము ప్రార్థన చేయాలో ప్రభావ ఆ దిశగా మాకు చూస్తే మీ సన్నిధిలో యోగ్యంగా ప్రార్థించగలటప్పుడు అటువంటి కృపను అనుగ్రహించమని యేసు ప్రణామం అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను. మా పరమ తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభు మన ఈ సన్నిధిలో ఆత్మస్వరూపుగా సంచరిస్తూ ఉన్నాడు. మనం ఈ దినాన ఆయన పాదాలు పట్టుకుని మన హృదయాలు నీళ్ళవలె కుమ్మరించాలని ప్రార్థన చేయడానికే కూడి వచ్చున్నాం. మరి ఈ సమయంలో మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, ప్రార్థన ఏ విధంగా చేయాలా మరొకసారి. ఎందుకంటే చాలా మంది కొత్త వారి మధ్యన మన మందిరంలోకి వస్తూ ఉన్నారు కనుక ప్రార్థన ఏ విధంగా చేయాలా, ప్రార్థనలో ఉన్న క్రమం ఏమిటి, ఏ విధంగా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఏమేమి అనుగ్రహిస్తాడు అనేది 3 అంశాలుగా ధ్యానించడం జరిగింది. దేవుడు సమయం దయచేసినంత వరకు మనము సాధ్యమైనంత వరకు పరిశుద్ధ గ్రంథం నుంచి పరిగెడుకుందాం. మొదటిగా మనం చూసినాం 22వ వచనం. మొదటి యోహాను 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను అది ఆయన వల్ల దొరుకును. మనమేది అడిగినను అది ఆయన వల్ల దొరుకును అనే దానికి ముందేముంది, ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలా. రైట్. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్ళక మునుపు ఒక మాట అండి. ప్రార్థన చేసేటప్పుడు మనం మొదటగా ప్రభువుని మహిమపరచాలా, ఆరాధించాలా, మొదటి మెట్టు. రెండవదిగా మన స్థితిగతులు, మనం ప్రార్థించే దేవుడు ఎంత గొప్పవాడు, ఎలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ఆయన యొక్క శక్తిని మనం గమనించాలా, మనం ఎట్లాంటి వారము, మన స్థితి గమనించుకోవాలా. కనుక మనము మన యొక్క పాపాలు లేకపోతే మన అవిధేయతను రెండోదిగా మనం ఒప్పుకోవాలి. మొదటగా దేవుడు ఎంత గొప్పవాడో దాన్ని బట్టి మనం ఆరాధించాలా, రెండోదిగా మన పాపాలు ఒప్పుకోవాలా, మూడోది మనం ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అంటే ఏ విషయాల్లో మన యొక్క విజ్ఞాపనలు ఉన్నాయో, పలానా సహోదరుడి గురించి, పలానా సహోదరి గురించి, ఈ విధంగా మనము విజ్ఞాపన. తర్వాత మనం ఏం కావాలో అడగాల, అది ప్రార్థన. 4 మెట్లు దయచేసి గమనించండి. ఇది మనకు సేవకుల ద్వారా తెలియజేయబడినటువంటి క్రమం. కనుక మనము ప్రార్థన ఈ విధంగా నేర్చుకుందాం. దీని కొరకై ఎజ్రా 9వ అధ్యాయము, నెహెమ్యా 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర బాగా ధ్యానించండి. అందులో ఆ యొక్క భక్తులు చేసినటువంటి ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే,
మరి దేవుని ఎంతో వారు స్తుతించారు. వారు పితరుల కాలంలో ఏ విధంగా దేవుడు వారిని ప్రేమించాడో మరి దాన్ని ఎత్తుపడుతూ వారు దేవుని మహిమపరిచారు. ఎజ్రా 9, నెహెమ్యా 9, మరి దానియేలు గ్రంథం 9 ఇచ్చారు. ఈ 3 9లు మన జీవితాల్లో లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆకు సంబంధంగా మరి ఉపయోగపడుతూ ఉన్నాయి. కనుక మరి అవన్నీ మనము చూసుకోవాలంటే మరి సమయం సరిపోదు, కానీ ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క వచనం మనం చూసుకుందాం. మొదటిగా ఎజ్రా 9:9 చూడండి. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడవక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్టుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించింది. మా దేవా, ఇంత కృపలుందిన తర్వాత మేమేం చెప్పగలము? దేవుణ్ణి అక్కడ ఎజ్రా ఆరాధిస్తున్నట్టుగా ఉన్నది. సరే, మరొక వచనం చూడండి. నెహెమ్యా 9:5-6 పక్కనే ఉంటది. నెహెమ్యా 9 అప్పుడు లేవీయులైన ఇక్కడ మధ్యలో చదువుదాం. సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. 6 నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడేవాడవు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారము చేయుచున్నది. ఈ విధంగా ఈ యొక్క ఎజ్రా 9, నెహెమ్యా 9, దానియేలు 9 అధ్యాయాల్లో ముందుగా వారు ఆరాధించారు. తర్వాత వారి పాపాలు ఒప్పుకున్నారు. వారి పాపాలు ఒప్పుకోవడమే కాదు, వారి కుటుంబ పాపాలు ఒప్పుకున్నారు. అంతేకాదు వారి పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఈ యొక్క ఒప్పుకోలు అనేది మాకు అనుభవపూర్వక రుచి చూసి ఎరిగాం. మందిరంలో కూడా కొంతమంది సహోదరులు మరి ప్రేమ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది సహోదరులు ప్రార్థనలో కనిపెడుతున్నాం. మరి కొంతమందిగా వెళ్ళి ప్రతి ఒక్క సహోదరుడు కొంతమంది పని చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుక ఈ విధంగా మరి మా పాపాలు ఒప్పుకుంటూ, మా పితరుల పాపాలు ఒప్పుకుంటూ, ప్రభువా మరి నా కొరకే నా కుటుంబం ఈ విధంగా అయిపోయింది, నా కొరకే నా సంఘం ఈ విధంగా అయిపోయింది, నా కొరకే నా సహోదరులు రక్షింపబట్టలేదు, ప్రభువా నా కొరకే మరి నా యొక్క పనిచేసే స్థలంలో సమాధానం లేకుండా ఉంది, ప్రభువా నా పాపాలు క్షమించు, నా కుటుంబ పాపాలు క్షమించు, నా పితరులు చేసిన పాపాలు క్షమించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన అవిధేయ స్థితిని లేకపోతే మనము ప్రభు ఎడల ఆయనకు ఆయాస్కరమైన స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటామో మన హృదయం ఎంతో తెప్పరిల్లిపోతుంది, ఎంతో సంతోషము. ఆ దినమంతా ఎలా ఉంటుందంటే మనము ఉన్న 90 కేజీ 70 కేజీల బరువు కూడా 10 కేజీలు ఉన్నట్టు కూడా ఉండదు. ఎంతో మనం తేలికైపోతాం. కనుక ఇది అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాను. మరి దీన్ని మీరు అనుసరించి చూడండి. మనం ఎందుకంటే ఒక్కోసారి సిగ్గుపడతాం. ఇక్కడ మరి దేవుని ఎడల దేవుని యొక్క కనుదృష్టి మనం చూసాం. లోకమందంతటా ప్రతి చోటను కూడా ఉంటది. కనుక ఆయన మరి ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. కనుక మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాల్సిన విధేయత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలా, రెండోదిగా మన పాపాలు ఒప్పుకోవాలా, మూడోదిగా మనము విజ్ఞాపన చేసే వారంగా ఉండాలా. మనం ఎవరెవరి కొరకైతే మరి ప్రార్థన చేయాలనుకున్నామో వారి కొరకు విజ్ఞాపన, ప్రభువా పలానా సహోదరుడు ఇటువంటి శ్రమలో ఉన్నాడు, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకో. తర్వాత మన కుటుంబ అక్కర్లు, మన సంఘ అక్కర్లు, మన మరి ఎవరికైతే ఏం కావాలో తర్వాత ప్రభుని అడగాల. అది ప్రార్థన. ఈ విధంగా మన నిత్య జీవితంలో దినదినము ప్రభువుతో ఈ విధంగా మనం కొనసాగినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మరి అభివృద్ధి చెందిన వారంగా ఉంటాం. రైట్, మొదటగా మనం కొన్ని తలంపులు చూసుకుందాం. ప్రార్థన ఏ విధంగా మరి చేస్తే ప్రభు ఆలకించేవారిగా ఉంటాడనేది మనం చూసుకున్నాం. యోహాను ఇప్పుడు మొదటి చదివిందే మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:23 క్షమించమా 22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి
మొదటగా ఆయన ఆజ్ఞలు మరి గైకొనాలా, ఆయన చిత్తాన్ని లేదా ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలా, మొదటి తలం. రెండోదిగా మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగిన ఆయన మన మనవి ఆలకించున్నదే. ఇప్పుడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా ఏముందండి, ఆయన చిత్తం, మన చిత్తం కాదు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా ఎక్కువగా మన చిత్తమే మనము మరి కనబరుస్తూ ఉంటాం. అయితే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉంటే మరి మనం ఏది అడిగినా కూడా ఆయన ఇచ్చేవాడిగా ఉంటుంది. మొదటగా ఆయన ఆజ్ఞలు గైకొనాలా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలా. రెండోది ఆయన చిత్తాన్ని మనం కనుక్కోవాలా. మూడోది చూడండి, ఇర్మియా రాసిన కీర్తన, దావీదు రాసిన కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నా ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కాబట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అంటే ప్రభు సన్నిధిలో మనం ఏదైనా అడిగినప్పుడు దాని గురించి ప్రభు సన్నిధిలో మనము విచారణ చేసేవారం ఉండాలా. అది మంచిదా కాదా ప్రభువా, ఇది నేను అడుగుతున్నాను, నా దృష్టికి అది యోగ్యమైనదా కాదా, నాకు ఒక వాహనం కావాలా, ఇప్పుడు నా స్థితిలో నేను కొనగలనా, నేను కొంటే నా కుటుంబం మరి దాన్ని పోషించగలనా, లేకపోతే దాని నేను మెయింటెనెన్స్ చేయగలనా. ఈ విధంగా మనము ప్రతి విషయాన్ని, లేకపోతే మనం ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు దాని విషయంలో మనం విచారణ చేయాలా. విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తను తప్పించాను. అంటే మరి ఇక్కడ దావీదు భక్తుడు ఈ విషయాన్ని, లేకపోతే ఆయన మీదకి వచ్చినటువంటి నిందలు లేకపోతే శ్రమలు, వాటి విషయంలో ప్రభు సన్నిధిలో విచారించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మనం కూడా ప్రభు సన్నిధిలో మనం చేసే పని నిమిత్తము లేకపోతే మనకున్న శ్రమ నిమిత్తము విచారణ చేసే వారంగా ఉండాలి. చేసినట్లయితే మరి ఆయన మనకి ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా కీర్తన 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాల. అందరికీ భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. కనుక మనము దేవుని ఎడల, మరి దేవుని సన్నిధి ఎడల మనము భయం కలిగి ఉండాలి. మెయిన్ మనం వస్తాం వెళ్ళిపోతాం, మనము భక్తి గలవారమని అందరికీ తెలుస్తుంది, కానీ భయం కలిగి ఉండాలి. మనం ఏం చేసినా ప్రభు మనం చూస్తున్నాడు, ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఉంది. మనం ఎక్కడైనా ఉండని, గృహం లోపల ఉండని, ఉద్యోగంలో ఉండని, వాహనంలో ఉండని, నీటిలో ఉండని, పైన ఉండని, ఆకాశంలో ఉండని, ప్రభు కనుదృష్టికి ఎక్కడ కూడా మరి చూడని స్థలం ఏమీ లేదు. కనుక మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. 145:19. యెహోవా తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కనుక మనం ఆయన సన్నిధిలో ఆయనకి భయపడితే ఆయన మనల్ని రక్షించేవారుగా ఉంటుంది. అంటే రక్షణ లేని వారికి ఎక్కువగా భయం ఉండదు అని ఈ యొక్క వాక్యాన్ని బట్టి దావీదు తెలియజేస్తున్నారు. సరే, మరి తర్వాత ఆరోదిగా ఇర్మియా భక్తుడు రాసినటువంటి 29:13. మీరు నన్ను వెనుకనేడలా, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడలా మీరు నన్ను కనుగొందురు. ఇప్పుడు దేవుని వెతకాల. ఎట్లా? మనం వచ్చేసాము వెళ్ళిపోయామనేది కాదు. మనం ఎట్లా వెతకాలి? పూర్ణ మనస్సుతో, మన హృదయమార సంపూర్ణంగా ఆయన గూర్చి మరి వెతకాల. పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందరు. కనుక దేవుని మనం కనుగొన్నట్లయితే, ఆయన్ని రుచి చూసినట్లయితే మనం ఏ విషయంలోనూ కూడా తప్పిపోయే వరం ఉండదు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం ఆయన మరి దయచేస్తారు. ఎందుకంటే మనము అట్లా పూర్ణ మనసుతో ప్రభుని మరి వెతికిన ఎడల ఆయన ఏమంటాడు? నన్ను నేను మీకు కనబరుచుకుందును. దేవుడు మనకు కనబరుచుకుంటే మనకి ఏం లోటు ఉంటుంది? ఏది కావాలంటే అది జరుగుతుంది. అయితే నీవు పూర్ణ మనసుతో దేవుని వెంబడించే వారుగా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రభు మనకి సమస్తము దయచేస్తాడు.
మరి 7వదిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. 15. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చివరికి ఏమంటాడు? నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే మన హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండాలి. అప్పుడు మనం ఏదైనా కూడా దేవుడు దయచేస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక్కసారిగా ఒక క్రమంలో గుర్తు చేస్తున్నాం. కారణం ఏంటంటే మనము దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండి ఎట్లా అయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది 7 అంశాలు. మొదటగా ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలా. రెండోదిగా ఆయన చిత్తాన్ని కనుక మనం ఆయన చిత్తానుసారంగా అడగాల. మూడోది ఆయన యొద్ద ప్రతి విషయాన్ని మనం విచారం చేసే వారంగా ఉండాల. మరి 4వదిగా మరి 34 చూసాం కదా, యెహోవా యొద్ద విచారం చేసే వారంగా ఉండాలి. ఇంకో వచనం చూడలేదు మనం. 34:17 కీర్తన 34:17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమ అన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇప్పుడు నీతిమంతులు మొర్రపెట్టగా, ఈ నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నీతి ఎవరి దగ్గర నుంచి వస్తుందమ్మా? దేవుని దగ్గర నుంచే. మనము ఆయన యందు విశ్వాసం ఇస్తే ఆయన మనల్ని నీతిమంతులుగా తీస్తారు. ఇప్పుడు ఇట్లాంటి వారు ప్రార్థన చేస్తే యెహోవా ఆలకించును, మరి వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. అన్ని ప్రార్థనలు కూడా విడిపించును, తప్పించును, దొరుకును అని ఉంది. కారణం ఏంటంటే మనము మరి ఏదేదైతే ప్రభు చెప్పాడో ఆయన ఆజ్ఞను గైకొనాలా, ఆయన దృష్టికి ఇష్టమైన వారు ఉండాలా, ఆయన దగ్గర మనం ప్రతి విషయము ఆయన చిత్తానుసారంగా చేసేవారంగా ఉండాలా, ఆయన దగ్గర మనం విచారం చేసేవారంగా ఉండాలా, మనము నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేయాలా. మరి మీరు నన్ను పూర్ణ మనసుతో వెతికిన యెడల నేను మీకు కనపరుచుకుంటాను అంటాడు. తర్వాత మరి నా యందు మీరును మీ యందు నా మాటలు. అంటే మనము ప్రభు యందు సంపూర్ణంగా ఉన్నట్లయితే మరి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటే నీకేది కావాలో అడుగు. అక్కమ్మ కావాలా, ఉద్యోగం కావాలా, ఏది కావాలన్నా సరే మరి దేవుడు దయచేసేవాడు ఉంటాడు. కనుక ఈ 7 విషయాల్లో మనము ఈ విధంగా మరి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా ఉండి మనము ఈ విధంగా కట్టబడి ప్రార్థన చేస్తే ప్రభు ఏమేమి ఇస్తాడో మనం చూద్దాం. ఇర్మియా రాసినటువంటి గ్రంథము 33:3. ప్రభు సన్నిధిలో మనం యోగికరంగా ప్రార్థన చేసామే అనుకోండి, ఇప్పుడు ఆ 7 తలంపులు అయిపోయిన తర్వాత 7 మెట్లు ఎక్కేసారు మనము. తర్వాత ఇప్పుడు ప్రార్థన ఆ విధంగా నీతిమంతులుగా సంపూర్ణంగా విచారణ చేసేవారంగా మరి ప్రభు సన్నిధిలో యోగికరంగా ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఏమిస్తాడు అనేది 7 అంశాలు చూద్దాం. చూడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను. ఇదండి మనం చక్కగా ఆయన సన్నిధిలో ఆయనకి ఇష్టమైనది చేస్తూ మనం ప్రభుని అడిగితే మనము గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు ప్రభు తెలియపరుస్తారంటూ ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు 50వ అధ్యాయము, కీర్తన 50వ అధ్యాయం 15వ వచనం. దావీదు భక్తుడు కష్టాలను మొరపెట్టినప్పుడు చూడండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. ఎప్పుడండి? మనము ఆయనకి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు. నువ్వు ఎటువంటి శ్రమైనా కానివ్వండి. మరి దావీదు ప్రార్థన చేస్తే ఇక్కడ ఆలకించబడిందంటే ఆ దినాల్లో ఎవరైనా మరి సేవకులు ఉన్నారా దావీదుకి చెప్పడానికి? లేరు. తన పితరుల దగ్గర నేర్చుకున్నాడు. గొర్రెలు కాస్తూ ప్రభు గురించి తెలుసుకుని ఆయన్ని ఆరాధించి స్తుతించేటప్పుడు ఆయన స్తుతుల మీద దేవుడు ఆశీనుడయ్యేవాడట. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దినానికి 7 సార్లు స్తుతించేవాడట. కనుక 119 కీర్తనలో ఉంటుంది ఆ విషయం. కనుక ఈ విధంగా అట్లా ఆరాధించి దేవునికి ఇష్టడుగా, దేవునికి హృదయానుసారుడిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయనకి శ్రమ వచ్చింది. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. నేను విడిపిస్తున్న మామూలుగా ఉంటావా? నీవు నన్ను మహిమపరచెదవు.
కనుక ప్రభు మనల్ని కూడా ఈ లోకంలోంచి లేకపోతే ఐగుప్తు అనే దాస్యంలోంచి నిన్ను విడిపించి రక్షిస్తే ఎంతమంది ప్రభువును మహిమపరుస్తాం? రక్షణ లేనప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నువ్వు నా కొరకే కదా ఈ లోకానికి వచ్చావు, నా కొరకే కదా సిలువను భరించావు, నా కొరకే కదా నీ రక్తాన్ని కార్చావు అని ప్రార్థన చేస్తాం. మరి పాపాలు ఒప్పుకున్నాం, దేవుని ప్రార్థన ఆలకించాడు, నీకు రక్షణ అనుగ్రహించాడు, మరి పబ్లిక్ గా లేకపోతే మరి బహిరంగంగా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చావు. అయితే ఇప్పుడు మరి దావీదు అంటూ ఉన్నాడు మాట, నీవు నన్ను మహిమపరచెదవు. అయితే నీవు నేనే ఎట్లా ఉన్నాం? రక్షింపబడిన మనము ప్రభువును మహిమపరిచే వారంగా ఉంటున్నామా? మరి ఈ విధంగా ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆపద కాలంలో మొరపెట్టేవాడు. వెంటనే మరి నన్ను కూర్చి మొరపెట్టి నేను నిన్ను విడిపిస్తానని తెలియజేస్తున్నాడు. చూడండి మూడవదిగా మరి పౌలు రాసినటువంటి ఫిలిప్పు పత్రిక 4:6-7 వచనాలు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనం. దేవుని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకం. ఇక్కడ ఆరాధన విజ్ఞాపన చూడండి మరి 3 వచ్చేసినాయి. చెప్పండి. అప్పుడు మేము దేవునికి తెలియజేయండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును. అక్కడైతే దేవుడు డైరెక్ట్ గా మరి ఇర్మియాకి గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు అన్నాడు. ఇక్కడైతే నూతన నిబంధన కాలంలో వస్తువులకి యేసుక్రీస్తును విశ్వసించిన మనకు యేసుక్రీస్తు ద్వారానే మరి మన హృదయాలకు మన తలంపులకి కావాలా ఉంటుందని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఎంతవరకు మనం విశ్వసిస్తున్నాం, ఎంతవరకు ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞత ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కృతజ్ఞత తెలుపుతున్నాం, ఎంతవరకు మనం విజ్ఞాపన చేస్తున్నాం, ఆయన సన్నిధిలో ఎంతవరకు మన పాపాలు ఒప్పుకుంటున్నాం. కనుక ఈ విధంగా అంటే మనము దేవుని సన్నిధిలో మనం 7 మెట్లు చూస్తాం. ఆ విధంగా మనం యోగ్యకరంగా ప్రార్థిస్తే ఆయన అంటున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలేదును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని యొక్క సమాధానము దేవుని యొక్క మరి తలంపులు మనం పొందుకునే వారంగా ఉండాలా. చూడండి 4వదిగా మరి మనకి ఏదైనా కొదువైతే యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 1:5 వచనం. యాకోబు పత్రిక 1:5. చూడండి, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడలా కోయిట్రాజు దగ్గరికి వెళ్ళి అడగని చెప్పాడా? మీ అధికారుల దగ్గరికి వెళ్ళి అడగమని చెప్పాడా? లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. ఎట్లా అడగాలంటే మనం హృదయపూర్వకంగా మనము ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ఆజ్ఞలు గైకుని వారు ఉండి మనము ప్రభువా నాకు జ్ఞానం కొద్దుగా ఉంది, నేను ప్రతిదినము వాక్యము ధ్యానించే ముందు ప్రభువా నేను మతిమరుపు వాడిని, ఒక వాక్యం ఇప్పుడే చూస్తున్న తర్వాత మర్చిపోతాను, నేనేం మాట్లాడాలో నాకు తెలియదు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు జ్ఞానాన్ని దయచేయని ఒప్పుకొని మరి బైబిల్ తెలుస్తారు. కనుక మనము ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న అతడు దేవుణ్ణి అడగాలి, అప్పుడే అతనికి అనుగ్రహింపబడిన ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. నాకు ఒక్కడికే జ్ఞానం దయచేస్తారు అనుకుంటున్నారా? లేదు. మీరందరూ అడగండి, బైబిల్ పట్టుకుని ప్రభువా ఈ దినాన వాక్యం చదువుతున్నాను, నాకు అర్థమయ్యేలా సహాయం చేయి. నువ్వెవరైనా కానీ సహోదరుడివా సహోదరివా, రక్షింపబడ్డవా రక్షింపబడలేదా ఇది కాదు విషయం. పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువునే మనం చదువుతున్నాం. నీవు మోకాళ్ళుని చిన్న ప్రార్థన చేసుకునే ప్రభువా నేను ఈ దినాన నీ యొక్క వాక్యము నీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నీ లేఖనాలు నేను చూడాలనుకుంటున్నాను, నా కన్నులు తెరవమని చెప్పేసి మరి చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ఇది కూడా అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. కనుక యాకోబు భక్తులందరూ జ్ఞానం కొద్దిగా ఆయన అడగండి, అప్పుడైనా ధారాళంగా దయచేస్తాడు. కనుక మనము చూడండి 5వదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం.
మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు ఒకటి ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. కనుక మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. కనుక మరి ఇది ఎందుకంటే మనలో ఎటువంటి శ్రమలైనా ఉండని, ఎటువంటి మరి రోగమైనా ఉండనివ్వండి, ఎటువంటి స్థితి అయినా ఉండనివ్వండి, మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఒకరికొకరు ఒప్పుకోవాలి, ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చాం? అందుకే కదండి సంఘ ప్రార్థన అంటే, సంఘంగా ఏకీభవించి ప్రతి ఒక్కరికొరకు మరి ప్రార్థన చేయడానికే ఇప్పుడు కూడి వచ్చున్నాం. కనుక ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి ఎందుకు వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేసినట్లయితే మనము ఆ విషయంలో స్వస్థపరచబడతాం. తర్వాత చూడండి, మరి ఏషియా గ్రంథము 16వ అధ్యాయము, క్షమించాలి, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మరి జ్ఞానం గురించి, ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. కనుక మరి ఇక్కడ యోహాను భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరుకును. కనుక మనం ప్రభు సన్నిధిలో మరి మన సంతోషం విషయం అడిగినట్లయితే అది పరిపూర్ణంగా మీకు దొరుకుతుంది. మీ సంతోషం పరిపూర్ణం అనుకున్నట్లు ఆ సంతోషం మనకు దొరుకుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ ఇచ్చిన యొక్క వాగ్దానాలన్నీ నెరవేరాలంటే ముందుగా మనం చదివినటువంటి ఆ 7 వాక్యాల్లోనూ మన హృదయాన్ని మనము మరి సిద్ధపరచుకుని యోగ్యకరంగా అడిగినట్లయితే ఇప్పుడు ఇచ్చే తలంపులన్నీ కూడా దేవుడు మనకి దయచేసేవాడుగా ఉంటాడు. మరి చూడండి, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటి అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుతారని వారితో చెప్పాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం అనుకో, దేవుడు తప్పకుండా ఆ ఉద్యోగం దయచేస్తాడు అని నమ్మిక మనలో వచ్చేసేలా. మన సంఘంలో ప్రార్థన చేస్తున్నామా, ఒక సహోదరి మరి పని విషయమే ప్రార్థన చేస్తున్నాం, ఆ సహోదరి పని దొరుకుతుందని మనం నమ్మకం ఉంచాలా. మన నమ్మకాన్ని బట్టి అది మనకు అనుగ్రహింపబడుతుందని తెలియజేస్తాడు. ఒక అక్కమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం, లేదా ఒక వ్యక్తి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఒక వ్యక్తి ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మరి వారు పొందుకున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అందుకే మార్కు సువార్త 9:23 అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. అట్లాంటి నమ్మిక మన అందరికి కూడా ఉంచాలి. ఎందుకంటే దేవాది దేవుడు, సర్వ సృష్టి కారకుడు, ఒక నోటి మాటతో సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మన కొరకు ఈ సర్వ సృష్టిని లోపరిచాడు. దేవదూతల కంటే మనకు కొంచెం తక్కువ వాళ్ళగా చేసినా కూడా మనిషికి సర్వము కూడా ఈ సర్వ సృష్టిని లోపరిచాడు. కనుక దేవుడు భూమి మీద ఉంటున్నాడు, భూమి క్రింద ఉంటున్నాడు, ఆకాశంలో కూడా ఉండగలుగుతున్నాడు. ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు? దేవుడు కదా. కనుక దేవుడు సమస్త సృష్టిని కూడా అనుభవించడానికి మానవునికి అప్పగించాడు. సర్వ సృష్టి దేవునికి లోపడుతుంది కదండి. భూమి ఆకాశాలు లోపడుతున్నాయా లేదా? సముద్రం లోపడుతుందా లేదా? జలచర రాశులు, చేపలు అన్ని లోపడుతున్నాయా లేదా? అన్ని లోపడుతున్నాయి. సింహాలు కూడా లోపడుతున్నాయి. దానిని మరి జైల్లో వేస్తే, గుహలో వేస్తే ఒక మరి అతన్ని అలా ముట్టుకోవాలి, వాసన కూడా చూడలేదు. తర్వాత మరి దానియేలుని ప్రేరేపించిన వారిని తీసుకెళ్లి పడేస్తే ఎముకలు కూడా దొరకకుండా కొరికేసినాయి. దేవునికి సమస్తము మరి సర్వ సృష్టి లోపరిచి ఉంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సృష్టి లోపడుతుంది, కానీ మనిషి మటుకు లోపడలేదు. మనిషి మటుకి లోపడటం లేదు. సహోదరుడైనా సహోదరువైనా, నువ్వైనా నేనైనా అందరము కూడా దేవునికి అవిధేయత చూపించే వారంగానే ఉంటున్నాం. కనుక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క మాటలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎవరిని ఉద్దేశించి ఎవరి కొరకు కూడా చెప్పట్లేదు. ఈ వాక్యం నాతోనే మాట్లాడింది. ప్రభువా, దేవుని దాసుని తీసుకుని వచ్చావు, ఒక వాక్యం కొరకు ఎన్నో తలంపుల్ని ఆయనకి దయచేసావు, నాకెందుకు నువ్వు అనుగ్రహించవు? ప్రార్థనలో ఏ విధంగా మేము ప్రార్థన చేయాలా, ఏ విధంగా నేను నేర్చుకోవాలా అని అడిగినప్పుడు దేవుడు తెలిసిన మాటల్లోంచి ఒక రకమైనటువంటి అనుభూతి నాకు 3 దినాలుగా దయచేసి ఉన్నాడు. కనుక మనము ఏ విధంగా అడిగాం? మరి మనం మొదటగా చూసాం 7 మెట్లు. ఏంటది? ఆయన యొక్క ఆజ్ఞలు మనము గైకొనాలా, ఆయనకి ఇష్టమైన మనం చేయాలా, ఆయన యొక్క విచారం చేసే వారికి ఉండాలా, ఆయన చిత్తం మీద మనం కనుగొనాలా, ఆయన ఎడల మనం నీతిమంతులుగా ఉండాలా, మరి ఇంకా ఆయన్ని మనం పూర్ణ మనసుతో వెతకాలా. ఈ విధంగా మనం అన్ని చేసినట్లయితే, మరి ఆయన యొక్క వాక్యాలు మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఈ 7 అంశాలు మన హృదయంలో స్థిరపడినట్లయితే, అప్పుడు మనం మొరపెడితే ఆయన, నువ్వు మొరపెడితే నేను ఆలకిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, నీకు తెలియని విషయాలు నేను తెలియజేస్తాను, నీవు ఎక్కడికి వెళ్ళాలో, నువ్వు ఏం చేయాలో అన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంతేకాకుండా నీకు ఎటువంటి ఆపదైనా రాని నేనున్నాను. ప్రభుకు అసాధ్యమైంది ఉందా? అన్ని సాధ్యమే. మరి మృతతుల్యమైనటువంటి శరీరం నుంచి జీవాలు తీసుకొచ్చినటువంటి దేవుడు, లాజరు చనిపోయి కుళ్ళి పెట్టిపోయినటువంటి వ్యక్తిని జీవాన్నిచ్చి శరీరాన్నిచ్చి మళ్ళా బయట తీసుకొచ్చినటువంటి దేవుడు, ఒక యవనస్తుడు చనిపోయి పారి మీద వెళ్తున్న వాడిని ఒక మాటతోటి జీవాన్నిచ్చి లేపినటువంటి దేవుడు, ఒక నోటి మాటతో గాలిని సముద్రాన్ని గద్దించినటువంటి దేవుడు, నీవు నేను ఆయనకి ఇష్టమైన వారికి ఉండి మనం అడిగితే ఇవ్వడా? రాత్ర మరి సహోదరుడు ఒక మాటను గుర్తిస్తాడు. రోమియోలకు రాసిన పత్రిక 8:32 వచనం. రోమియోలకు రాసిన పత్రిక 8:32 వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించాడు? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను 3:16 ప్రకారం తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు అనుగ్రహించెను అని ఉంది. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవనం ఉంది. కనుక ఆయన శిలువ శ్రమల్లో మన కొరకు మరణించడానికి అప్పగించినటువంటి దేవుడు, ప్రభు కంటే నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించి ప్రభువునే నీ కొరకు ఇచ్చినటువంటి దేవుడు నువ్వు అడిగితే ఎందుకు ఆలకించడు? అయితే నీవు నేను ఆయనకి ఇష్టమైన వారంగా లేమేమో మనం పరీక్షించుకుందాం. దేవుడు 7 మాటలు తెలియజేశాడు. ప్రభువా, ఈ దినం నుంచైనా నేను ఇంతవరకు నేను ఏ విధంగా ఉన్నా, ఇది నీ ఆజ్ఞలు కైగొట్టాను, నీకు ఇష్టమైన రీతిగా నేను నడుచుకుంటాను, ప్రతి విషయంలో నీ దగ్గర విజ్ఞాపన చేస్తాను, నేను ప్రతి విషయంలో నీ విచారం చేస్తాను, నేను నీతిమంతుడిగా ఉంటాను ప్రభువా, మరి నీ ఎందుకు భయభక్తులతో ఉంటాను అని ఈ దినాన్ని మనం ఒప్పుకుందామా? ఎజ్రా 9 ఒప్పుకుంటాడు. ప్రభువా, నేను చేసిన పాపాలు, నా తల్లిదండ్రులు చేసిన పాపాలు, నా పిల్లలు చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. నెహెమ్యా ఒప్పుకుంటాడు. ప్రభువా, నా పాపాలు క్షమించు, నా పిల్లలు తెలియజేసిన పాపాలు క్షమించు, నా కుటుంబస్తులు చేసిన పాపాలు క్షమించు. దానియేలు కూడా అలాగే ఒప్పుకుంటాడు. కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎజ్రా 9, నెహెమ్యా 9, దానియేలు 9 అధ్యాయాలు చదివినప్పుడు మన హృదయంలో మార్పు తప్పకుండా వస్తుంది. వారు ఆ భక్తులు ఏ విధంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తారో ఈ దినాన్ని నువ్వు నేను కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభు, నేను రక్షింపబడ్డాను, కానీ నీ ఆజ్ఞలు గైకొనే విషయంలో తప్పిపోతున్నాను, కనికరించండి. నా వల్లే నా కుటుంబంలో సమస్యలు, నా వల్లే సంఘంలో అలైక్యత, నా వల్లనే అసమాధానం, నా వల్లనే ప్రభు సమాధానం లేకుండా ఉంది, నా వల్లనే నా సహోదరులు రక్షింపట్లేదు, నా వల్లే నా సహోదరులు రక్షింపట్లేదు, నా వల్లే నా యొక్క ఉద్యోగంలో సమాధానం లేదు, నా వల్లే ప్రభు ఎక్కడ చూసినా మరి ఇటువంటి అసమాధానం జరుగుతుంది. మనం ఒప్పుకుందాం. దేవుడు అక్కడే పరిశుద్ధుడు, మనందరం కూడా అపరిశుద్ధులు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రభువు పరలోకంలో ఉంటాడని మనందరికీ తెలుసు. మనం ఇక్కడి నుంచి మా ప్రభుతో పరలోకం వెళ్ళి మాట్లాడగలమా? అయితే మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్తాది. ప్రార్థన ఒక్కటే పరలోకాన్ని టచ్ చేయగలిగింది, ఇంకా వేరేది ఏది కూడా లేదు.
ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలంటే ప్రార్థనే. కనుక ఈ దినాన్ని మనందరం కూడా ఆయన సన్నిధిలో, ఆయన మహా భీకరుడమైన గొప్ప దేవాన్ని దానియేలు అంటాడు, సకల ఆశీర్వచన స్తోత్రంలోకి మించిన నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాను అంటాడు నెహెమ్యా. కనుక ఈ విధంగా మనం కూడా ప్రభుని ఆరాధిస్తూ, ప్రభు సన్నిధిలో మన స్థితిగతులు ఒప్పుకుంటూ, ప్రభు ఎంత గొప్పవాడో మరి మనం తగ్గించుకుంటూ, మనం ప్రతి ఒక్కరి కొరకు, మరి రాజుల కొరకు, అధికారుల కొరకు మరి విజ్ఞాపన చేయండి తిమోతి పత్రికలో రాస్తారు. కారణం మనం సుఖంగా బ్రతికే నిమిత్తం. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలు, ఇది నాన్న ప్రభు ఇచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం తగ్గించుకుని ప్రభువుని హెచ్చిస్తూ మరి ప్రభు సన్నిధిలో యోగ్యకరంగా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడి బిడ్డలు మనం ఆశీర్వదించాలి.